హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్కి మనం ఆన్లైన్లో ఏ విధంగా రిజెక్ట్ కాకుండా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియో. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. మొట్టమొదటి నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ని మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్లో ఆల్ పెట్టుకోండి. అందరికంటే ముందు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో అయితే ఫ్రెండ్స్, చాలామంది ఈ పాస్పోర్ట్ అనేది అప్లికేషన్ చేసుకుంటారు బయట ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి, లేదంటే ఏదైనా మీ సేవలకు వెళ్ళి అప్లికేషన్ చేసుకుంటారు, ఎక్కడికో ఓ చోటుకు వెళ్ళి. ఓకేనా? అయితే ఈ అప్లికేషన్ చేసుకున్నట్టారు, ఓకే బాగానే ఉంది, స్లాట్ టైం వస్తుంది, మీరు పాస్పోర్ట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్తారు. వెళ్ళగానే మీకు ఇది కొంచెం ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీరు స్లాట్ టైం సెట్ చేసుకుంటారా అండి, ఈ ప్రాబ్లం ఇది అని చెప్పి పంపుతారు. ఎందుకు అలాగనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లీజ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం చెప్పి పంపించండి. సో ఫ్రెండ్స్, మనము పాస్పోర్ట్కి అప్లికేషన్ చేయడానికి ఆన్లైన్ సెంటర్ కానీ ఏదైనా మీ సేవ సెంటర్ కానీ ఎక్కడో తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తుంటాం. ఈ వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఆన్లైన్లో మన డాక్యుమెంట్ ప్రూఫ్ ప్రకారం మాత్రమే ఆన్లైన్లో డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. అది నాన్న పేరు కావచ్చు, మీ పేరు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అడ్రస్ కావచ్చు. ఓకే, సో మెయిన్గా మనము డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కొరకు ఒక డాక్యుమెంట్ అయితే చూపించాల్సి ఉంటుంది, అండ్ అడ్రస్ ప్రూఫ్ కొరకు అయితే ఒక డాక్యుమెంట్ అయితే చూపించాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కొరకు మనకు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఎస్ఎస్సి మెమో, ఒరిజినల్ మెమో కావచ్చు. ఇవన్నీ ఏది కూడా ఒరిజినల్ మాత్రమే చూపెట్టాలి. అండ్ అడ్రస్ ప్రూఫ్ కింద మనకు అందరికీ తెలుసు, ఎలక్షన్ ఐడి ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. ఇంకా అక్కడ లిస్ట్లో ఏదైతే ఉంటుందో అది కూడా మనం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కంపల్సరీ ఏదైతే ఈ డీటెయిల్స్ ఉంటాయో, ఒకవేళ మిస్ మ్యాచ్ ఉంటే ఆన్లైన్లో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో, అంటే మనం ఎంట్రీ చేసాము ఏదైతే డీటెయిల్స్, నేము, డేట్ ఆఫ్ బర్త్, పేరు, తండ్రి పేరు, అడ్రస్, అది మాత్రమే ప్రూఫ్లో ఉండాలి. వేరే ఏది ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు కొండ శ్రీనివాస్ కుమార్ ఉంది. ఓకే, ఇప్పుడు కొండ ఇంటి పేరు, శ్రీనివాస్ అనేది పేరు, కుమార్ వేరు. ఈ శ్రీనివాస్ కుమార్కి సర్టిఫికెట్లలో ఏంటంటే మన ప్రూఫ్లలో ఎక్కడ స్పేస్ ఉండదు, కానీ అక్కడ స్పేస్ పెట్టిస్తారు, అది రిజెక్ట్ అవుతుంది, చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అది చూసుకోండి ఖచ్చితంగా. అట్లాగే నాన్న పేరు కూడా ఎటువంటి మిస్టేక్స్ ఉండదు, యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారంగా సేమ్ టు సేమ్ ఉండాలి. ఈ స్పేస్ ఉండడం కానీ, లేకపోతే ఎల్ఎల్ఐకి బదులు ఎల్ఎల్వై కొట్టడం కానీ, ఇట్లాంటివి ఎట్లా జరగకూడదు. యాజ్ పర్ స్పెల్లింగ్తో సహా నీట్గా ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే రిజెక్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా చూసుకోండి. ఆ ప్రివ్యూకి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పెల్లింగ్ టు స్పెల్లింగ్, ఎల్ఎల్వైకి ఎల్ఎల్ఐ కొట్టాడా, ఎల్ఎల్వైకి కొట్టాడా అనేది, ఈ స్పేస్ ఉంటే స్పేస్ కలిపి కొట్టాడా, యాజ్ పర్ డాక్యుమెంట్ పరంగా పర్పసే కొట్టాడా, సేమ్ టు సేమ్ కొట్టాడా అని చూసుకోండి. లేకపోతే ఖచ్చితంగా మనకు పాస్పోర్ట్ స్లాట్ టైం ఉంటుంది కదా, ఆ టైం వరకు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అధికారులు రిటర్న్ పంపిస్తారు. మళ్ళీ నేమ్ అయితే అది ఏదైతే ఉంటుందో సెట్ చేసుకొని రాపోర్రి అని మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. ఓకే, ఇట్లా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. పాస్పోర్ట్ ఇష్యూ కాదు అనేది ఏముండదు, ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది. కాకపోతే వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి మనం ఆన్లైన్లో ఏదైతే ఎంట్రీ చేస్తామో ఖచ్చితంగా దాని ప్రకారం ప్రూఫ్స్ అయితే ఉండాలి. లేదంటే ప్రూఫ్ ప్రకారంగా ఆన్లైన్లో రికార్డ్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఇంతే. సో అది ఏ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం ఖచ్చితంగా చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్, దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసిండి, లేదా మీరు గూగుల్లో పాస్పోర్ట్ సేవ అని మీరు టైప్ చేయొచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో క్లిక్ చేశాను, చూసుకోండి. అయితే దీనికి సంబంధించిన ఫేక్ వెబ్సైట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. జాగ్రత్త చూసి మాత్రమే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ న్యూ యూజర్ అని కనబడుతుంది కదా, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ దాన్ని మీరు క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ పేజ్కి అయితే వచ్చేస్తుంది. సో పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చేసి మనకి తెలంగాణలో హైదరాబాద్ ఉన్నది కదా, పాస్పోర్ట్ ఆఫీస్, అక్కడ దీన్ని క్లిక్ చేసేసి హైదరాబాద్ క్లిక్ చేసేసుకోండి. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ మాత్రమే, ఫైనల్ అయితే ఏం కాదు. సో ఇక్కడ నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ సర్నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మెయిల్ ఐడి చూస్ చేసుకోండి. ఇదే మెయిల్ ఐడి మీరు లాగిన్ ఐడి కింద వాడతారా అంటే ఎస్ నొక్కండి, లేకపోతే లాగిన్ ఐడి సపరేట్గా సెట్ చేసుకోండి. ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి, అదే పాస్వర్డ్ని కిందకి ఎంట్రీ చేసేసేయండి, అంటే కన్ఫర్మ్ చేసేసుకోండి. చాలా ఈజీ. అండ్ ఒక పాస్పోర్ట్ అంటే ఎప్పుడైతే మనకు ఈ పాస్వర్డ్ మర్చిపోతామో దాని పర్పస్లో ఒక సెక్యూరిటీ హింట్ క్వశ్చన్ అయితే చూస్ చేసుకోండి. ఏంది ఫేవరెట్ కలర్ ఏంది, బర్త్ సిటీ ఏంది, అమ్మ పేరు ఏంది, ఫస్ట్ స్కూల్ ఏంది, అట్లా చిన్న చిన్నవి ఉంటే చూస్ చేసుకుని దానికి సంబంధించిన ఆన్సర్ అక్కడ ఎంట్రీ చేసేసి ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి
రిజిస్ట్రేషన్ మీద ఎంటర్ చేయండి, అంటే క్లిక్ చేయండి. తర్వాత మీకు మెయిల్ ఐడికి అయితే ఒక లింక్ అయితే వెళ్తుంది. ఆ లింక్ని అయితే మీరు క్లిక్ చేసేసి యాక్టివేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదే హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాన్ని ఈ ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ మీద గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసేస్తే ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ ఐడిని ఎంటర్ చేసేసేయండి. అది మెయిల్ ఐడి చూస్ చేసుకున్నారా, సపరేట్ లాగిన్ ఐడి సెట్ చేసుకున్నారా చూసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఇది ఆటోమేటిక్గా ఐడి ఇక్కడ కనబడుతుంది, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ క్యాప్షన్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకే, సో ఇక్కడ మనకు ఫ్రెష్ అప్లికేషన్ పాస్పోర్ట్ అని ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసి కనబడుతుంది మనకు. సో దీని మీద క్లిక్ చేసేసిండి. ఇంతకుముందు మనం ఒకవేళ ఇదే సేమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ మనం సేవ్ చేసినటువంటి సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ ఆర్ రిన్యువల్ రీఇష్యూ పాస్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పేజ్లో మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తే క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం ఏ స్టేట్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లికేషన్ మనం చేద్దాం అనుకుంటున్నామో చూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ మనకు ఫ్రెష్ పాస్పోర్టే కదా కావాల్సింది. సో రీఇష్యూ అయితే రీఇష్యూ మీద క్లిక్ చేసేసుకోండి. నార్మల్ తాత్కాల చూజ్ చేసుకోండి. తాత్కాల అయితే 3000 నుంచి 3500 పడుతుంది. నార్మల్ అయితే 1500 పడుతుంది. అండ్ 36 పేజెస్కి ఫీజు అనేది వేరే ఉంటుంది. 60 పేజెస్ కూడా ఫీజు అనేది వేరే ఉంటుంది. 36 పేజీలకి అయితే 36 పేజెస్కి అయితే 1500 ఉంటుంది. అండ్ 60 పేజెస్ కంటే ఇప్పటివరకు మనం ఎవరు అప్లికేషన్ చేసుకోలేదు. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. మొత్తానికి అయితే ఫ్రెష్ పాస్పోర్ట్ నార్మల్ 36 పేజ్. నార్మల్ అయితే 30 to 40 డేస్ లాట్ టైం దొరుకుతుంది. తాత్కాల వచ్చేసి మీకు 10 to 15 డేస్ మధ్యలో అర్జెంట్ ఉంటే తాత్కాల సెట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మీ పేరు మీ సర్నేమ్ అయితే చూజ్ చేసుకోండి. మీరు మేలా ఫీమేలా చూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఇప్పటివరకు ఏమైనా నేమ్ ఏమైనా చేంజ్ చేసుకున్నారా అని అడుగుతుంది. ఉంటే వేసి పెట్టుకోండి, లేకపోతే మ్యాక్సిమం నో ఉంటుంది. 100% ఉంటే మాత్రం 1% ఎవరైనా చూజ్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ చూజ్ చేసుకోండి. తర్వాత మీరు ఇండియాకి బయట పుట్టారా, ఇండియా లోపట్నే పుట్టారా అనేది ఇక్కడ అడుగుతుంది. సో మ్యాక్సిమం నో అనే ఉంటుంది, చూజ్ చేసుకోండి. ఆ బర్త్ ప్లేస్ ఏంటిది, ఆ సిటీయా విలేజా టౌనా ఏదైనా ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఆ స్టేట్ ఏంది, ఆ డిస్టిక్ ఏంది, అండ్ ఇక్కడ పెళ్ళి అయిందా కాలేదా చూజ్ చేసుకోండి. అండ్ సిటిజన్ ఆఫ్ మనది బర్త్ ఇండియానే కాబట్టి బర్త్ చూజ్ చేసుకోండి. అవుట్ ఆఫ్ సిటీ అంటే అవుట్ ఆఫ్ ఇండియా అయితే అవుట్ ఆఫ్ ఇటు చూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సిటిజన్ పాన్ కార్డ్ ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. అండ్ ఇఫ్ అవైలబిలిటీ అని కనబడుతుంది కదా బ్రాకెట్లో. సో తర్వాత ఓటర్ ఐడి ఉంటే నెంబర్ ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అంటే ఏంటంటే మనకు ప్రైవేటా, గవర్నమెంటా, స్టూడెంటా ఏంటిదని ఉంటుంది. సో చూజ్ చేసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని కనబడుతుంది. సారీ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గవర్నమెంట్ సర్వెంటా అని అడుగుతుంది. మన అమ్మనా, నాన్ననా, లేకపోతే మన భార్యనా, భర్తనా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఎబోనా, లేకపోతే గ్రాడ్యుయేషన్ అండ్ ఎబోనా, లేకపోతే 10th బిలోనా అని ఉంటుంది. అసలు మొత్తానికే చదువుకోవాలని ఉంటుంది. దాన్ని చూజ్ చేసుకోండి, దాన్ని క్లిక్ చేసేసి తర్వాత నాన్ ఈసీఆర్ కేటగిరీ అని ఉంటుంది. ఇది 10th అండ్ బిలో ఉంటే ఎస్ పెట్టేసుకోండి, లేదు మనం గ్రాడ్యుయేషన్ 10th ఎబో ఉంటే నో పెట్టేసుకోండి. సో విజిబిలిటీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటారుగా పుట్టుబచ్చలు, అది ఇక్కడ ఎంట్రీ చేసేసిండి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసిండి. అగ్రి మీద ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఎక్కడైతే మనం మిస్టేక్ చేసినా కూడా చివరికి ప్రివ్యూ చూసుకుంటాము. ప్రివ్యూ ఇక్కడ మనకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి సెట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఫాదర్ నేమ్ అనమాట. మన ఫాదర్ నేము, మదర్ నేము, ఒకవేళ పెళ్ళి అయితే మన భార్య లేదా భర్త పేరు ఇక్కడ ఎంట్రీ చేసేసేయండి. ఇక్కడ పేరు సర్నేమ్ ఇక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ప్రతి డీటెయిల్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం అడ్రస్ అనేది ఎంట్రీ చేయాలి. హౌస్ నెంబర్ అని ఎంట్రీ చేసేసి హౌస్ నెంబరు, వాడ అంటే స్ట్రీట్ అయితే స్ట్రీటు, మండల్ అయితే మండలు, మనకు ఆమ్లెట్ విలేజ్ అయితే ఆమ్లెట్ విలేజ్. కొందరికి పిన్ కోడ్ ఒకటి ఉంటుంది అండ్ ఊరు ఒకటి ఉంటుంది, అంటే పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, అది ఎంట్రీ చేసేయండి. ఆ ఊరు పేరు ఏంటిది, ఆ స్టేట్ ఏంటిది, మండల్ ఏంది, పోలీస్ స్టేషన్ ఏమొస్తుంది మీకు దగ్గరలో, మీ ఊరు అనుకోండి ఫర్ విలేజ్లకు మండలం పోలీస్ స్టేషన్స్ వస్తాయి, ఆ పోలీస్ స్టేషన్ ఏమొస్తుంది, ఆ పిన్ కోడ్ ఏంటిది, ఆ మొబైల్ నెంబర్ ఏంటిది, ఓకే, ఆ మెయిల్ ఐడి ఏంటిది, ఇదే పర్మనెంట్. ఇక్కడ ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్ పర్మనెంట్ అడ్రస్ అంటే ఇక్కడ ఎస్ పెట్టుకోండి, లేకపోతే సపరేట్ ఉంటే నో పెట్టేసుకోండి. మ్యాక్సిమం అందరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటుంది. సో సేమ్ మై డీటెయిల్స్ అని క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద
మళ్ళీ క్లిక్ చేసేయండి. ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నట్టు. ఓకే, సో మనకేమైనా ప్రాబ్లమ్ అయ్యి బయట దేశం వెళ్ళినప్పుడు చదువుకోవడానికో లేకపోతే ఉద్యోగం పర్పస్లో వెళ్ళినప్పుడు మనకేమన్నా అయితే ఎవరిని కాంటాక్ట్ కావాలి అనే సెక్షన్ అన్నమాట. సో ఆ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు, అమ్మ ఇస్తారా, నాన్న ఇస్తారా, లేకపోతే భర్తదా, భార్యదా, ఏదన్నా ఒకటి చూస్ చేసుకోండి. వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ మెయిల్ ఐడి, ఫుల్ డీటెయిల్స్, ఫుల్ అడ్రస్ ఫస్ట్ దానిలో ఎంట్రీ చేసేసి వాళ్ళ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఉంటే ఎంట్రీ చేసేసి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. సో నెక్స్ట్ ఈ పేజ్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇప్పటివరకు మీకు డీటెయిల్స్ ఇవన్నీ అన్నీ నాట్ అవైలబుల్ అండ్ నో మాత్రమే పెట్టేసుకోండి. ఎందుకంటే ఫ్రెష్ అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి. రీఇష్యూ అయితే కొన్ని ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాల్సి వస్తుంది, కానీ మన రీఇష్యూ కాదు, ఫ్రెష్ అప్లికేషన్ కాబట్టి అన్నిటికీ నో పెట్టేసుకొని అండ్ డీటెయిల్స్ కూడా నాట్ అవైలబుల్ పెట్టేసుకొని సేవ్ అండ్ మై డీటెయిల్స్ అండ్ నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కోర్టు పరంగా కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఏమైనా ఉన్నాయా, చీటింగ్ కేసులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టేసుకోండి ఖచ్చితంగా. ఎట్లయినా మీరు ఎస్ పెట్టినా నో పెట్టినా పోలీస్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఓకే, ఉంటే మాత్రం ఎస్ పెట్టండి, హానెస్ట్గా మనం పెట్టేసేయాలి. నో ఉంటే మ్యాక్సిమం అందరి నోనే ఉంటే మాత్రమే ఎస్ పెట్టేసుకోండి. తర్వాత కిందికి వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. తర్వాత మన పాస్పోర్ట్ అనేది ప్రివ్యూ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ఖచ్చితంగా మనం మన పేరు, మెయిల్ ఐడి, ఇక్కడ జెండరు, మెయిల్ ఐడి అంటున్నా, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, ఇక్కడ మన జెండరు చూస్ చేసుకోండి, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయిన, అమ్మ పేరు, నాన్న పేరు, అడ్రస్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. డాక్యుమెంట్లో ఉన్నట్టే టైప్ చేసామా లేదా చూసుకోండి. ఒకవేళ టైప్ చేయకుంటే మళ్ళీ ప్రివ్యూ బ్యాక్ వచ్చేసి ఖచ్చితంగా ఎడిట్ అయితే చేసుకోండి. యాజ్ పర్ డాక్యుమెంట్ ఉండాలి. సో నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అంటే మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు బర్త్ ప్రూఫ్కు ఇక్కడ మీరు క్లిక్ చేసేస్తే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ తీసుకెళ్తారా, పాన్ కార్డ్ తీసుకెళ్తారా, లేకపోతే 10th ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్తారా. దాన్ని క్లిక్ చేస్తే అవైలబిలిటీ మీ దగ్గర ఏమున్నది డాక్యుమెంట్ అనేది చూస్ చేసుకోండి. తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఏమున్నది మీ దగ్గర అనేది అవైలబిలిటీ చూస్ చేసుకోండి. అక్కడ ఆధార్ ఉంటుంది, ఎలక్షన్ కార్డు ఉంటుంది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ఇంకా రకరకాలుగా ఉంటాయి, చూస్ చేసుకోండి. దాని అందులో ఉన్నట్టే మీ అంటే ఆన్లైన్లో ఎంటర్ చేసినట్టే డీటెయిల్స్ మీ ఐడి ప్రూఫ్లో మాత్రమే ఉండాలి. తర్వాత ఇక్కడ ఆ ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో అగ్రి మీద క్లిక్ చేసేసి సేవ్ మై డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి ప్రీవ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనం ఇక్కడ పేమెంట్ షెడ్యూల్ అనేది క్లిక్ చేసేసుకుని అమౌంట్ పే కట్టేసి ఏ రోజున మనకు స్లాట్ కావాలనేది ఇక్కడ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ దీని మీద చెక్ బాక్స్ అంటే బబుల్ మీద సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే కొన్ని కనబడితే చూస్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ అంటే చూసుకోండి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఆటోమేటిక్ కనబడుతుంది. మీరు ఎక్కడ ఏ పాస్పోర్ట్కి మీరు దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్కి ఎక్కడ వెళ్తారు, ఎక్కడ అటెండ్ అవుతారు అనేది చూస్ చేసుకోండి. ఇప్పుడు సిరిసిల్ల ఉంది, కర్మార్ దగ్గర వస్తుంది. సిద్దిపేట ఉంది, కర్మార్ దగ్గర వస్తుంది. అఫ్కోర్స్ సిద్దిపేటలో ఉంది అండ్ జగిత్యాల ఉంది, కర్మార్ దగ్గర వస్తుంది. కర్మార్ ఉంది, కర్మార్కి వస్తుంది. ఇక్కడ హుస్నాబాద్ ఉంది, కర్మార్కి వస్తుంది. హుజురాబాద్ ఉంది, కర్మార్కి వస్తుంది. కాబట్టి దగ్గర ఉన్నటువంటి ఏదైతే పాస్పోర్ట్ ఆఫీస్ ఉందో దాన్ని చూస్ చేసుకోండి. క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. లేదా మీకు దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా విత్ స్లాట్ డేట్ అండ్ టైంతో సహా డేట్తో సహా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనబడితే దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ మనకి అమౌంట్ కనబడుతుంది అండ్ స్లాట్ టైం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది, డేట్ కూడా కనబడుతుంది. చూస్ చేసుకొని ఇక్కడ పే అండ్ బుక్ మై అపార్ట్మెంట్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, ఒకవేళ మధ్య పే అయితే అంటే ఫెయిల్ అయితే ఫీజు పేమెంట్ ఫెయిల్ అయితే అప్లికేషన్ ట్రాక్ ఇక్కడ చేసుకోండి అని ఉంటుంది. సో ఆ అండర్స్టూడ్ మీద క్లిక్ చేసేసేయండి. అండర్స్టూడ్ మీద క్లిక్ చేయగానే మనకు పేమెంట్ సెక్షన్ తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు పేమెంట్ యూపీఐ ద్వారా క్లిక్ చేస్తారా, డెబిట్ కార్డు ద్వారా క్లిక్ చేస్తారా, ఎస్బీఐ కార్డు చూస్ చేసుకుంటారా, అదర్ కార్డ్స్ యూజ్ చేస్తారా, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తారా సెలెక్ట్ చేసేసుకొని మీరు అమౌంట్ అయితే పే చేయండి. ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ అయితే వస్తలేదు అని మాత్రం పేజ్ని రిఫ్రెష్ చేయొద్దు. రిఫ్రెష్ చేద్దాం మాత్రం ఉన్నది పోతుంది, ఉంచుకునే పోతుంది. అది ఏది అనేది ఏ రెస్పాండ్ వస్తుంది, సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా వెయిట్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా సక్సెస్ అయినాక ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ మీద క్లిక్ చేసేసిన మన డీటెయిల్స్ వస్తాయి. మనకు ఎస్ఎంఎస్ అలర్ట్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ గెట్ అపాయింట్మెంట్ ఎస్ఎంఎస్ అని కూడా క్లిక్ చేసేయండి. అండ్ తర్వాత ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫైనల్గా మనం ఏ రోజున మనకు ఉంది డేట్, స్లాట్ టైం, ఏ టైంకి వెళ్ళాలి అనేది ఈ విధంగా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఖచ్చితంగా రైట్ సైడ్కి అయితే కనబడుతుంది. చూసుకోండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మనకి ఫ్రెష్ ఇండియన్ పాస్పోర్ట్ అయితే ఫ్రెష్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి విధానం. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం సక్సెస్గా మనకు పాస్పోర్ట్ ఇష్యూ కావాలంటే మనకి ఏమేమి కావాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. నాకు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా నేను చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, వీడియో సెక్షన్లో ఒకసారి వెళ్ళి చూడండి.